మీరేం తప్పు చేశారో మీకైనా అర్థమైందా? హాస్టల్ డేలో బీర్ తాగి కారిడార్ అంతా వాంతి చేసుకున్నాను. టింకు, నీకెన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను నువ్వు ఇలా అన్డీసెంట్ గా బిహేవ్ చేయకూడదని? ఫాదర్, అది మడికే కాదు, గ్రౌండ్ లో నేను నడిచే సమయంలో మారు పేర్లతో పిలిచి నన్ను ఎగతాళి చేస్తున్నారు. అలాగా? ఏమని పిలిచారు? బట్టనెత్తి, బాతు గుడ్డు అని. ఇంకెప్పుడు అలా పిలవను సార్. రేయ్, కాసేపు మీరంతా బయట ఉండండి. అలాగే ఫాదర్. ఏమైంది? మినిస్టర్ గెస్ట్ హౌస్ నుంచి వస్తున్నారు, మనకి ఇంటికి వెళ్దామా? నమస్కారం. ఈ రోజు హాఫ్ డే, అందుకే ఉన్నారు. రండి సార్. నేను ఎక్కడికి వస్తున్నావా? వీళ్ళెంత ఏంటి ఇక్కడ? మా హాస్టల్లో చదువులోను స్పోర్ట్స్లోను నంబర్ 1 వీళ్ళు. మీరేమైనా సహాయం చేస్తారేమోనని మీకోసం వెయిట్ చేస్తున్నాము. టైం దొరికితే వీళ్ళని ఎప్పుడైనా పిలిచి థ్యాంక్స్ అయినా చెప్పండి. సార్, ఇదే ఆ ప్లాన్. సార్, కరెంటు పోయింది, ఏసీ వర్క్ అవ్వదు. ఓహ్, పర్వాలేదులే. మీరు ఒక పని చేయండి, సోమవారం ఎవరైనా హైదరాబాద్కు రండి. సిటిఆర్ మీటింగ్ అక్కడే ఏర్పాటు చేస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్. అబ్బా, ఈ ఫ్యాన్ ఇక్కడే ఉండాలా? నన్ను కలవాలని కుర్రాళ్ళు వచ్చారన్నావుగా, వాళ్ళని ఒకసారి పిలు. అలాగే సార్. ఇప్పుడు ఎందుకు వాళ్ళని పిలుస్తున్నారు? ఇలా చూడండి, మిమ్మల్ని మినిస్టర్ పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, మీకే సహాయం చేసి పెట్టాలి సార్? వీళ్ళ సమస్య. ప్లీజ్ వాళ్ళని చెప్పనివ్వండి. ఇక్కడున్న తెలివైన వాళ్ళ గురించి నేను చాలా విన్నాను. ఏం విన్నారు సార్? మాకు ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు ఒక హాల్ ఉంటే కాలేజీని పెద్ద లెవెల్కి తీసుకెళ్లొచ్చు. మీ బిల్డింగ్ సమస్యలన్నీ నాకు అర్థమయ్యాయి, నా వల్ల అయింది నేను చేస్తాను. అది సరే, మీ గ్రూప్ లో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరు? యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ పోటీలో ఖచ్చితంగా బంగారు పథకం వస్తుంది సార్ వీడికి. మీ ప్రశంసల కోసం ఎదురు చూస్తున్నాం సార్. బుద్ధిమంతులు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. అయితే మీరు హాస్టల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి, నేను మిమ్మల్ని అక్కడ నుంచి కలుస్తాను. ఇది చెప్పడానికైనా మీరు వచ్చింది? ఇప్పుడు చూడు నీ విగ్గి ఎలా ఎగిరిపోతుందో. నీ రూపమే మారిపోయింది. ఏం పెర్ఫార్మెన్స్ రా మినిస్టర్ ముందు. నేను గనక మీ విషయం చెప్పుంటే ఏదో పాపం మన కుర్రాళ్లే కదా అని వదిలేశాను. నా తల మీద కూర్చోవాలని చూస్తే ఆ ఫస్ట్ ఇయర్ కుర్రాళ్ళలాగా మీ అందరు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇక బాగా చదువుకుంటాం ఫాదర్. ఎలా బాల్ ఎలా విసరాలనా? ఇక మీద ఎవరు ఇటు పక్క రాకూడదు. హీరో హోమ్ మినిస్టర్ కొడుకుని అన్ని రోజులు దాచుంచినా కానీ బీర్ కేసు నుంచి తప్పించడం వల్ల వాడు హీరో అయిపోయాడు. ఒక ఎస్టేట్ ఓనర్ కొడుకైన టింకు ఆ సహాయానికి బదులుగా వాళ్ళ ఎస్టేట్కి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాడు. ఆ రోజు నుంచి టింకు, సైజు, జోన్ అంతా మా కంపెనీ అయిపోయారు. ఆ తర్వాత మేము ఎన్నోసార్లు వాళ్ళ ఎస్టేట్కి వెళ్ళి వచ్చేవాళ్ళం.